ప్రేక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. బాల్యం నుండే సంగీతంలో ఎంతో కృషి చేసి అటు సినీ సంగీతంలో శాస్త్రీయ సంగీతంలో కూడా అతి క్లిష్టమైన సంగీత ప్రక్రియల్ని అలవోకగా సాధ్యం చేసుకుని సంగీత ప్రియుల్ని తన గళ మాధుర్యంతో రంజింపచేస్తూ వస్తున్నారు గాయని కల్పన గారు. అనేక ప్రాంతీయ భాషల్లో పాడటం కోసం అనేక భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించారు. ఆమె జీవితంలో అనేక పార్శ్వాలున్నాయి. కేవలం తన చదువు పాట తన విజయానికి కారణం అని గర్వంగా చెప్పుకుంటారు. బాలనటిగా అనేక దక్షిణ భారతీయ చిత్రాల్లో కూడా నటించారు. జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని కూడా ఎంతో ధైర్యంగా ఎదిరించి విజయాన్ని సాధించారు గాయని కల్పన. సంగీతం, నాట్యం, నటన ఇలా సకల కళల కలబోత గాయని కల్పన గారు ఈరోజు మన కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం కల్పన. నమస్కారం. ఇండస్ట్రీలో కల్పన కాకుండా ఇంకేదో పేరుందిట. నన్ను ఎక్కడికి వెళ్తే అందరూ అడుగుతారు రాక్షసి అని పిలుస్తారని. దాని వెనక ఒక చిన్న స్టోరీ ఉంది. ఓకే. కేవి మహాదేవన్ గారు దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవారు పుహుడేంది అంకుల్ అని. మేమందరూ చాలా ప్రేమతో, ఆయన ఇప్పుడు లేరు, మేము చాలా ప్రేమతో అప్పు అంకుల్ అని పిలుస్తాం. మా నాన్నగారు ఒకసారి, అప్పుడు నాకు 13 years అట్లా ఉంటుంది, 12-13 years, మా నాన్నగారు తీసుకెళ్ళి అప్పు అంకుల్ దగ్గర మా కూతురు పాడుతుంది, మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి, ఛాన్స్ ఇవ్వాలని అడిగేటప్పుడు అప్పు అంకుల్ అన్ని పాటలన్నీ విని ఒక రికార్డింగ్ ఉంది, రేపు పాపని తీసుకొచ్చేయండి అని చెన్నైలో మన బాలుగారు స్టూడియోని, ఎస్పి బాలుగారు స్టూడియోని, కోదండపాణి ఆడియో లాబొరేటరీ అని అక్కడే పిలిచారు. ఈ ఫిలిమా, సీరియలా, ప్రైవేట్ ఆల్బమా ఏం తెలీదు, వెళ్ళిపోయాం. తర్వాత సాహిత్యం అంకులే, అప్పు అంకులే హార్మోనియం పెట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని సాహిత్యం చాలా సాఫ్ట్ అనమాట. అంటే ఒక మాట కొంచెం తమిళ్లో చెప్తారు, అదిరి కూడా పేసమంటారు, అంటే ఎక్కువ కూడా మాటలో ఆ వైబ్రేషన్ ఉండదు. అమ్మా ఇది రాసుకో, పాడేటప్పుడు చాలా సున్నితంగా సాఫ్ట్గా, సచ్ స్వీట్ హార్ట్ హీ వాస్. ఆయన పాట నేర్పించారు. అప్పుడు పెద్దగా మీనింగ్ ఏం లేదు, కానీ తెలుగు రాయడం చదవడం బాగా వచ్చు. అప్పుడు నేర్చుకున్నాను. మా గురుగారు ఒక అప్పల నరసయ్య గారు అని తెలుగు పాట పాడారు. అవును, తెలుగే, అంకుల్ దగ్గర తెలుగే పాడాను. అది చూస్తే చివరిలో రామాయణం అని ఒక సీరియల్ రికార్డింగ్ అయిపోయింది. అప్పుడు శైలజ అత్తతోనే కలిసి పాడాం. పాడేసాను, అయిపోయింది. ప్లేబ్యాక్ విని నెక్స్ట్ ఒక్కొక్క చిన్న పద్యం లాగా సెక్షన్ లాగా రికార్డింగ్ చేశారు. అప్పుడు నీకు ఒక ముద్దు పేరు పెడతాను అని అన్నారు. ఏంటి అంకుల్ అన్న. అందరూ కల్పన అంటే కల్పు అని పిలుస్తారు, కొంతమంది కప్పు అని అంటారు, కల్పు అంటారు, అంతే మ్యాక్సిమం. కల్పనకి షార్ట్ ఫామ్ ఇంతేగా. ఆయన నేను ముద్దు పేరు పెడతానని చెప్పి చెవి దగ్గరికి వచ్చి రాక్షసి అని పెడతాను పేరు నీకు. ఎందుకు అంకుల్ అలా పెడుతున్నారు? నాకు ఫస్ట్ కొంచెం టెన్షన్ అయిపోయాను. ఎందుకు అంకుల్ నన్ను తిడుతున్నట్టుగా ఎందుకు పేరు పెడుతున్నావు? లేదే, నువ్వు ఇందాక ఒక క్యారెక్టర్కి పాడావు కదా, ఏ క్యారెక్టర్కి పాడావు నీకు తెలుసా? తెలీదు అంకుల్, తాటకికి పాడావే నువ్వు అన్నారు. రామాయణంలో నేను ఫస్ట్ మొట్టమొదటిసారి ఆయన దగ్గర నేను పాడేది రామాయణంలో తాటకి క్యారెక్టర్కి నేను పాడాను. అది యాక్చువల్గా తాటకి పాడాను అని నేను పెట్టాను అని నువ్వు అనుకోవద్దు, నువ్వేమో రాక్షసి అట్లా ఏం కాదు, కానీ చెప్పిన పాటని ఏది చెప్తే తొందరగా నేర్చుకుని నువ్వు పాడావు చూడు, అది ఒకలాగా ఒక అసుర సాధకం లాగా చేస్తున్నావు చూడు, అందుకే ఈ పేరు పెడుతున్నానని. దానికి ఫస్ట్ తమిళ్లో చెప్తారు పిళ్ళయ్యార్ సుడి అని అంటారు, అంటే మొట్టమొదటిసారిగా ఒక ప్రారంభించేది. అక్కడి నుంచి నా పేరే పిలవలేదు. ఆ సమయం నుంచి ఎప్పుడు ఆ పేరు పెట్టారో, మీ రాక్షసి ఎలా ఉంది అని అడుగుతారట మా నాన్నగారి దగ్గర. ఆ పాప బాగుంది సార్. తర్వాత బాలుగారు పిలవడం స్టార్ట్ చేశారు. అలాగే అందరూ మా ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరు కూడా ముద్దుగా నన్ను అలా రాక్షసి అని పిలుస్తారు. బాలనటిగా 30 సినిమాల్లో నటించారని విన్నాం. అవును. సాధారణంగా నటిగా మొదలు పెడితే ఆ రకంగానే ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. మీరు గాయనిగా స్థిరపడటానికి ఏంటి కారణం? కుదిరిన వరకు జీవితంలో, కుదిరిన వరకు అబద్ధం మాట్లాడకుండా నిజం మాట్లాడాలి అనేది నా ఆశ. 100% అన్ని చోట్ల జరగదు, బట్ నిజం చెప్పాలంటే 2 things అండి. ఒకటి వచ్చి నా ఫిల్మ్ కెరియర్ స్టార్ట్ చేసిందే యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ని. సింగింగ్ వచ్చి 5.5 years 6 years దగ్గర అప్పుడే స్టార్ట్ చేశాను. నాకు మొట్టమొదటి అవకాశం ఫిల్మ్ సింగింగ్లో ఇచ్చేది వాసురావు అంకుల్ గారు. ఆయన ఫిలింలో ఫస్ట్ నేను పాడేటప్పుడు మనో అంకుల్, సుశీలమ్మ గారు, మనం ఎంఎం శ్రీలేఖ గారు, మేమందరూ కలిసి ఒక ఫ్యామిలీ, అమ్మ నాన్న పిల్లలు పాడుతున్నట్టుగా ఒక పాట, ఇదే ఫస్ట్ నేను పాడాను. చెన్నైలో రికార్డింగ్ జరిగింది.
కానీ ఇంతకు ముందు మా నాన్నగారు లైవ్ స్టేజ్ సింగర్ అన్నమాట, అమ్మ కూడా స్టేజ్ సింగరే. వాళ్ళతో పాటు ప్రోగ్రామ్స్ కి ఊరికే చూడడానికి వెళ్ళేటప్పుడు అట్లా చూసి 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 స్టేజ్ ఎక్కారనమాట. అంటే ప్రాపర్ గా నేర్చుకునే ముందే ఐ స్టార్టెడ్ సింగింగ్. ఫస్ట్ యాక్ట్ చేసేది 3.5 yearsలో, వెన్ ఐ వాస్ 3.5 years old. నెడుముడి వేణు సార్ అని మలయాళంలో పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయనతో పాటు ఈనాడు అని ఒక మలయాళ చిత్రంలోనే ఐవి శశి సార్ డైరెక్షన్. మీకు సీమా మేడం తెలిసి ఉంటుంది, యాక్ట్రెస్. సీమా మ్యామ్ హస్బెండ్ ఐవి శశి గారు. సారే ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో అలా యాక్ట్ చేసి తర్వాత తమిళ్, మలయాళం, తెలుగులో కూడా, తెలుగులో రాళ్ళల్లో ఇసక్కల్లో రాసాను ఇద్దరు పేర్లు, ఆ ఫిలిం వచ్చి సీతారామ కళ్యాణం అని మన బాలకృష్ణ సార్. మేము శశికళ మేడం అని పిలుస్తాము, ఆవిడ వేరే పేర్లో తెలుగులో యాక్ట్ చేస్తారనుకుంటా, రజనీ గారు. ఈ పాటలో ఒక 2-3 సీన్స్ వస్తాను నేను రాళ్ళల్లో ఇసకల్లో. సో అలా ఫిలిమ్స్ విట్లాచార్యర్ గారు డైరెక్షన్లో చేశాను. కామాక్షి కటాక్షం అని ఫిలిం, దాంట్లో కాంచనమ్మ గారితో, తర్వాత దేవిశ్రీ మేడం అని ఆ టైంకి ఆర్టిస్ట్ అనమాట, ఆవిడ పెద్ద ఆర్టిస్ట్. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తమిళంలో ఎంఎన్ నంబియార్ సార్ అని పెద్ద విలన్ ఆర్టిస్ట్, గ్రేట్ ఆర్టిస్ట్. ఆయనతో పాటు ఒక ఇంపార్టెంట్ అయిన ఒక క్యారెక్టర్, ఇట్ వాస్ 3D ఫిలిం. నాకు తెలిసి మన ఇండియన్ ఇండస్ట్రీలో సెకండ్ 3D ఫిలిం అనుకుంటా. ఫస్ట్ వచ్చి మై డియర్ కుట్టి చాతాన్ అని తమిళ్లో వచ్చింది. ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ 3D ఫిలిం. తర్వాత చోటా చేతన్ అని వచ్చి ఉంటుంది. తమిళంలో నాకు తెలిసి ఐ వాస్ అప్రాక్సిమేట్లీ 5 years old, నాట్ మోర్ దెన్ 5 years old. 1985 ఉంటుంది అనుకుంటాను. దిస్ వాస్ 3D ఫిలిం. తంగమామ అని తమిళ్ టైటిల్లో వచ్చింది. దాంట్లో ఎంఎన్ నంబియార్ సార్తో పాటు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. తర్వాత నా ఆల్ టైమ్ ఫేవరెట్ శివాజీ గణేశన్ సార్, ఆయన కొడుకు ప్రభు అంకుల్తో ఒక ఫిలిం ఆయనకి కూతురుగా చేశాను. తర్వాత తమిళ్, మలయాళం, తెలుగు అంతే, ఈ 3 లాంగ్వేజెస్లో చేసి, ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ మ్యాటర్ చెప్పేసాను. సెకండ్ మ్యాటర్ ఏంటంటే, నాకు 2 విషయాలు జీవితంలో అలర్జీ. యాక్చువల్ గా నచ్చదు కూడా చిన్నప్పటి నుంచి, ఈ ఎక్కువ లైట్స్, తర్వాత అవుట్డోర్ షూటింగ్ వెళ్ళేటప్పుడు. అంటే ఇప్పుడు చాలా టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది. ఊహ తెలియని వయసులో ఇలాంటి ఇబ్బందులన్నీ చూసి ఒక రకమైన ఇంప్రెషన్ పడిపోయి మైండ్ లో యాక్టింగ్ పట్ల విముఖత చూపించారా? నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది, కానీ నాకు బట్టిన క్యారెక్టర్స్ అట్లా చేయగలుగుతాను. హిస్టారికల్ అంటే వెన్ ఐ వాస్ 15 years old, దట్ వాస్ ద లాస్ట్ ఒక సీరియల్, బుద్ధ జాతకం అని, బుద్ధుడు గురించి ఒక హిస్టారికల్ ప్లే అన్నమాట తమిళంలో. దాంట్లో ఒక ఆల్మోస్ట్ ఒక పెద్ద స్క్రిప్ట్ డైలాగ్ రాసి ఇచ్చేశారు. బై హెడ్ చేసుకుని మాట్లాడాను. ఇంట్రెస్ట్ కూడా కాదు, ఇంట్రెస్ట్ ఇస్ ఆల్సో నాట్ ద రైట్ వర్డ్ అండి. ఇంట్రెస్ట్ పైన ప్యాషన్ ఉండాలి. నార్మల్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పాలి. సో వీ నో వాట్ ఈస్ కాల్డ్ పావర్టీ అంటే ఏంటి తెలుసు, కడుపు ఖాళీగా ఉండడం అంటే ఏంటని తెలుసు. ఆ కష్టాలన్నీ చూసి వచ్చాము కాబట్టి పెద్దగా దీనికి అటెన్షన్ ఇవ్వడానికి బై న్యాచురల్ గా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఎలా ఏంటంటే, ఓ ఇవి అన్నీ నీకు వద్దు అంటున్నావా, నువ్వు దీంట్లోనే ఉండి చావాలి అన్నట్టుగా నౌ మేకప్ ఆర్ కాస్ట్యూమ్ ఆర్ డ్రెస్సింగ్ అప్, ఇవి అన్ని ఇట్ హస్ బికమ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీబడి. అండ్ మీ తల్లిదండ్రుల ప్రభావం కూడా దాని మీద ఉంటుంది. అవును, మై ఫాదర్ వాస్ మెయిన్లీ హీ వాస్ అ సింగర్ ఓన్లీ. దాని తర్వాతనే ఆయన కూడా, అంటే హీ వాస్ స్టేజ్ లో పాడేటప్పుడు ఆయన పిచ్చ ఫ్యాన్ శివాజీ గణేశన్ సార్కి. పిచ్చ ఫ్యాన్ అంటే ఆయన బాడీ లాంగ్వేజ్, పాడేటప్పుడు అభినయం చేయడం, యాక్ట్ చేయడం, అవి అన్ని శివాజీ సార్ పోలికలే. సో అవి చూసి డైరెక్టర్స్ కొన్నిసార్లు ఆయన షోస్ చూసి ఆయనకి ఫిలింలో యాక్ట్ చేయాల్సిన అవకాశం ఇచ్చారనమాట. అండ్ హీ వాజ్ ఇంటూ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ డైరెక్షన్ ఆల్సో. మీరు సంగీతంలోకి వచ్చిన తర్వాత ఇటు సినీ ప్లేబ్యాక్ పాడుతున్నారు, అటు స్టేజ్ మీద పాడుతున్నారు. ఈ రెండింటి మధ్య ఏమన్నా వ్యత్యాసం చెప్తారా మీరు? నిజం చెప్పాలంటే నాకు రికార్డింగ్ కన్నా చిన్నప్పటి నుంచి ఐ లవ్ అండ్ ఎంజాయ్ లైవ్ సింగింగ్. ఈవెన్ ఏదైనా ఛాలెంజింగ్ సాంగ్స్ రికార్డింగ్ లో పాడడం ఈజీ అండి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇట్ ఈస్ లైక్ డెడ్ ఈజీ అనమాట. ఎనీబడి క్యాన్ సింగ్ అన్నట్టుగా అయిపోయింది టెక్నాలజీ. నేను ఎప్పుడు లైవ్ సింగింగ్ ప్రిఫర్ చేస్తాను మేడం, ఎందుకంటే ఒక సింగర్ నిజమైన కేపబిలిటీ కానీ హార్డ్ వర్క్ కానీ లైవ్ సింగింగ్లోనే తెలిసిపోతుంది. అది మటుకు కాకుండా ఐ లవ్ అండ్ ఎంజాయ్ సింగింగ్ విత్ ఆర్కెస్ట్రా. బికాస్ మ్యూజిక్ అనేది ఏదో మన మట్టుకు పాడతాము, మన మట్టుకు వింటున్నాము, లేకపోతే సెలెక్టెడ్ పీపుల్ వింటున్నాము అలా కాదు. ఇట్స్ మ్యూజిక్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ మై వాయిస్ కదా. ఎంతోమంది వెనక ఆర్కెస్ట్రా వాళ్ళు, దే ఆల్ యాడ్ మోర్ గ్లామర్ అండ్ ఫ్లేవర్ అండ్ బ్యూటీ టు వాట్ ఎవర్ వీఆర్ పర్ఫార్మింగ్. కాబట్టి ఐ లవ్ ఎంజాయ్, ఐ ఆల్వేస్ ఎంజాయ్ సింగింగ్ విత్ ఆర్కెస్ట్రా, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్, ప్లేయర్స్ వాళ్ళతో
అది చాలా డిఫరెంట్ అయిన ఒక అనుభూతి, చాలా సంతోషం. ఒక నిజమైన ఆర్టిస్ట్ ఆల్వేస్ ఎంజాయ్స్. ఇప్పుడు వస్తున్న ఈ పాటల ప్రోగ్రామ్ స్వరాభిషేకం కానీ వీటన్నిటి ద్వారా నిజంగా ఒక పొటెన్షియల్ కనిపిస్తోంది. లైవ్ సింగింగ్ కంటిన్యూస్ గా పాడడం అనేది మర్చిపోతున్న స్టేజ్ లో ఉన్నాము ఇప్పుడు. ఈ టైంకి నాకు సీరియస్ గా అంటే జస్ట్ టు పాలిష్ మై స్కిల్ అండ్ టు ఆల్వేస్ కీప్ మీ ట్యూన్డ్, స్వరాభిషేకం లాగా షోస్ ఇట్ ఇస్ ట్రూలీ హెల్పింగ్ సింగర్స్ అన్నమాట. ఇట్స్ క్లాస్ ఏ గ్రేట్ షో. మీరు సింగింగ్ యాక్చువల్గా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడంతో మొదలు పెట్టారు కదా, మీ గురువు ఎవరు? నా మొట్టమొదటి గురువు మా నాన్నగారే. తర్వాత మధురైటి శ్రీనివాసన్ సార్ అని మా గురుగారు, మేమందరూ చీనాకుట్టి మామ అని ప్రేమతో పిలుస్తాము. హీఈస్ నో మోర్ అండ్ మై ఫాదర్ ఇస్ ఆల్సో నో మోర్. ఆయన దగ్గర 17 years నేను కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవడం జరిగింది. అదేదో నేను చేసిన పుణ్యం. హీ వాజ్ అ మృదంగిస్ట్, హీ వాజ్ అ కంపోజర్, హీ వాజ్ అ సింగర్. ఉత్తమ వాగ్యకార అని అంటారు. 3 సాహిత్యాలు వాళ్ళే రాస్తారు, వాళ్ళే కంపోజ్ కూడా చేస్తారు. హీ వాజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్, బట్ మోర్ దెన్ దట్ హీ వాజ్ అ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ మై లైఫ్. చాలా మిస్ అవుతున్నానండి మా గురువు గారిని. సినీ సంగీతంలో కూడా చాలా ప్రభంజనం సృష్టించారు. అంటే దక్షిణ భారతీయ భాషల్లో చాలా పాటలు పాడారు. ఆ పాటలన్నింటిలో మీ మనసుకి దగ్గరైన పాటలు ఏమైనా చెప్పండి. ఇది ఒక్కొక్క సింగర్ దగ్గర అందరూ అడిగే కామన్ క్వశ్చన్. దీనికి ఇప్పుడు కాదు, ఏ జన్మంలో మీకు మీరు అనుకున్నట్టుగా ఆన్సర్ దొరకరు. అంతే అంటారా? చాలా ఫేవరెట్ సాంగ్స్ అని 1-2 కాదండి, చాలా. అంటే మేము పాడిన పాటలో మేము అంత పెద్దగా చెప్పుకోవడానికి మేము చెప్పకూడదు, మమ్మల్ని పాడించిన మ్యూజిక్ డైరెక్టర్స్ చెప్పాలి. ఈ పాటలో వీళ్ళు చాలా బాగా పాడారు, కల్పన ఇది బాగా పాడింది, అట్లా చెప్పాలన్నమాట. నాకు తెలుగులో అయితే తమిళ కన్నా తెలుగులోని డిఫరెంట్ వెరైటీస్, వర్సటిలిటీ చూపించడానికి అవకాశం నాకు తెలుగులోనే దొరికింది, మోర్ దెన్ ఎనీ అదర్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్, గోంగూర తోటకాడ కాపు కాసా, కోడి కోస ఏళ్ళదాకా ఎదురు చూసా, అంతలోని పెరిగిపోయి ముద్దాస, నీకు వెన్న ముద్దలిచ్చుకుంటా వెంకటేశ, ఓరి పిల్లడ తలగడ మల్లె పూల జల్లడ, ఇలాంటి ఒక ఫోక్ సాంగ్ దేవిశ్రీ ప్రసాద్ అనే వాళ్ళు మ్యూజిక్లో. తర్వాత అబ్బో నీ అమ్మ గొప్పదే, అందం పోగేసి కన్నదే, ఇలాంటి ఒక మెలడీ సాంగ్ అంజీ ఫిల్మ్లో మణి శర్మ గారి దగ్గర. డిఫరెంట్ వెస్టర్న్ కానీ కర్ణాటిక్ కానీ. మణిగారి దగ్గర నేను జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ నాకు ఆయన అవకాశం ఇచ్చేది మనోహరం అనే ఒక ఫిలిం, జగపతి బాబు సార్ హీరోగా చేసిన ఫిలిం. దాంట్లో ఒక క్లాసికల్ బేస్డ్ సాంగే, మంగళ గౌరికి మనసున్న శివుడికి శిరసే వంచదులే, మల్లెలు విసిరే మగడైనా మగసిరి హక్కులు చెల్లవులే అని ఒక పాట ఐ థింక్ ఆనందవైరి రాగంలో బేస్లో కంపోజ్ చేశారు. వేటూరి గారు రాశారు ఈ పాట. సో డిఫరెంట్ వెరైటీస్ దొరికింది. స్టేజ్ షోస్లో పాడేటప్పుడు మా నాన్నగారు అంటే తెలుగు నేర్చుకోవడానికి, తమిళ నా మాతృభాష అంటే కూడా తెలుగు నేర్చుకోవడానికి, భాషల మీద నేర్చుకోవాలి చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ రావడానికి కారణం మా నాన్నగారే. మా నాన్నగారు ఎప్పుడు అంటారు అంటే, మోస్ట్ ఆఫ్ ది సింగర్స్ మనం ఎక్కువ పాటల మీద, స్వరాల మీద, ట్యూన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇస్తాం, బట్ పాట సాహిత్యం మీద కాన్సన్ట్రేషన్ ఇవ్వాల్సింది, తర్వాత ప్రొనౌన్సియేషన్ దాని మీద కాన్సన్ట్రేషన్ ఇవ్వాలి అని నాకు చిన్నప్పటి నుంచే నాకు నేర్పించి పెంచారు మా నాన్నగారు. ఎన్ని భాషలు నేర్చుకున్నారు మీరు అప్పుడు? భాష అంటే ఇంగ్లీష్ తెలుసు అందరికీ, ఇంగ్లీష్, హిందీ రాయడం చదవడం బాగా వచ్చు, కానీ నాకు పెద్దగా మాట్లాడడానికి తోడు ఎవరు లేరు పెద్దగా. సో కాబట్టి స్పోకన్ కొంచెం, బట్ మీరు ముంబైలో ఒంటరిగా వదిలేస్తే బతుకుతాను అది చెప్పగలుగుతా అంతే. తర్వాత తెలుగు రాయడం చదవడం తొందరగా వచ్చేస్తుంది, మాట్లాడడం అది కొంచెం టైం పడుతుంది. తర్వాత వెస్టర్న్ క్లాసికల్ ఆపరా పాడతాను. అది ఎగ్జామ్స్ రాయడానికి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చేయడానికి ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లో లైసెన్సియేట్ డిప్లొమా డిగ్రీ వరకు ఫినిష్ చేశాను. ఇంకా ఒకటి బాకీ ఉంది, అది చెయ్యాలి. ఒకసారి వెస్టర్న్ సాంగ్ కూడా ఒకటి మీరు హమ్ చేసి వినిపించండి. వెస్టర్న్ సాంగ్ చేస్తానండి. సో ఆపరా సింగింగ్ కోసం జర్మన్, ఇటాలియన్, స్పానిష్ ఇవి అన్ని చదవడం రాయడం నేర్చుకున్నా ప్రొనౌన్సియేషన్ కోసం. వెరీ గుడ్. మా నాన్నగారు ఎప్పుడు నీకు తెలియని భాష అంటే కూడా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా నేర్చుకుని ఫస్ట్ మీనింగ్ పాటకి ఏంటి, ఒక్కొక్క పదాలు ఒక్కొక్క వర్డ్ మీనింగ్ తెలుసుకునే పాడాలి అని అంటారు. అది అడగకుండా పాడకూడదు ఎప్పుడు అని అంటారు. సో సాహిత్యం మీద చాలా రెస్పెక్ట్ ఒక సింగర్కి. అది ఒక ఎత్తు మా నాన్నగారు ఇంప్రూవ్ చేసింది. అది ఫర్దర్గా ఇంకా నా లైఫ్లో ఇంకా పై స్థాయికి వెళ్ళి ఇంప్రూవ్ చేసుకుని అది దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దాని మీద కూడా వర్క్ చేయాలి అని నాకు ఇంకా చాలా కాన్షియస్ ఇది క్రియేట్ చేసింది బాలుగారు.
ఎప్పుడు చెప్తారు, తిడుతూనే ఉంటారు. ఎక్కడైనా తప్పు పాడానని ఆయన విన్నారంటే ఇమీడియట్గా ఫోన్ చేసేస్తారు. కన్నమ్మా ఏంటి దీంట్లో తప్పు పాడా? నేను చెప్తాను, నాన్న అది తెలియదు నాన్న, నాకు తెలియకుండా జరిగింది, నాకు తెలుసు నీకు భాష తెలీదు అంటే కూడా నీ తరపు నుంచి కుదిరిన వరకు మిస్టేక్స్ లేకుండా అవాయిడ్ చేసి నేర్చుకుని అడుగు. 10 సార్లు కాదు 100 సార్లు అయితే కూడా అడిగి, సార్ ఇది కరెక్టేనా, ఇది ఇట్లా పాడొచ్చా, కరెక్టేనా అడిగి పాడు అని అంటారు. బాలుగారు మీ ఫాదర్ ఇద్దరు కూడా క్లాస్మేట్స్ అని విన్నాం. మీ కాలేజ్ మేట్స్, వాళ్ళు ఒకే క్లాస్ లో చదవలేదు. మా ఫాదర్ బిఎస్సి మ్యాథ్స్, బాలు గారు ఐ థింక్ ఇంజనీరింగ్ చదివారు అనుకుంటా. మా ఫాదర్ స్టడీస్ డిస్కంటిన్యూ చేసేసారు. బట్ వీళ్ళిద్దరు కాలేజ్ టైంలోనే ఈ ఇంటర్ కాలేజియేట్ కాంపిటీషన్స్ లాగా జరుగుతుంది, అప్పుడు ఒకరొకరు కలిసేవాళ్ళు. తర్వాత మా ఫాదర్ ఆ టైం నుంచే ట్రూప్ పెట్టుకుని రన్ చేసేవాళ్ళు అనమాట, లైక్ మ్యూజిక్ ట్రూప్. సో దాంట్లో కూడా బాలుగారు వచ్చి పాడతారు. వాళ్ళిద్దరు అప్పటి నుంచి కొలీగ్స్. నా దగ్గర ఒక ఫోటో ఉండేది, ఇప్పుడు లేదు. నేను 9 months ఏళ్ళ పాప, 9 months బేబీ అనమాట. ఆ టైంకి ఆయన ఒడిలో కూర్చోబెట్టుకుని బాలుగారితో పాటు ఇప్పుడు మా ఇంటికి కూడా వచ్చేవారు. అప్పుడు కూర్చోబెట్టుకుని ఫోటో తీసిన ఫోటో నేను చూసాను. బట్ దోస్ ఆర్ ఆల్ ఐ డెంట్ ప్రిజర్వ్ గ్రేట్లీ. చదువులో కూడా ఎంసీఏ చేశారు, తర్వాత ఆయుర్వేదం మెడిసిన్ అన్నారు, బిఎడ్ చేస్తున్నానని చెప్పారు, తర్వాత ఎంఎడ్ చేయాలి, పిహెచ్డి చేయాలనుకుంటున్నాను. అసలు వాట్ ఈస్ దిస్? ఇన్ని రకాలు ఎలా చేయగలుగుతున్నారు? నేను నిజం చెప్తానండి. ఈ స్కూల్ టైంలో ఆడియన్స్ నన్ను దయచేసి తిట్టకు, లేకపోతే ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ హోల్డర్ అంటే వాళ్ళని పాపం నా వల్ల వాళ్ళకి చెడ్డపేరు రాకూడదు. ఈ ఫస్ట్ ర్యాంక్ తీసుకునేవాళ్ళు, సెకండ్ ర్యాంక్ తీసుకునేవాళ్ళు, క్లాస్ టాపర్, స్కూల్ టాపర్, వీళ్ళని నమ్మకూడదు. నాన్న కోసం చదివేవాళ్ళు, అమ్మని సంతోషించడానికి చదివేవాళ్ళు, ఫస్ట్ బెంచ్ పర్సన్, వీళ్ళందరినీ ఎవరు స్కూల్ టైంలో నమ్మొద్దండి. ఎందుకంటే నేను చూసిన, అంటే జోక్స్ అపార్ట్, చదువు అనేది ఆల్సో షుడ్ బి అ పార్ట్ ఆఫ్ అ ప్యాషన్. కరెక్ట్. నాకు ఇది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి, ఇది ఏంటి అంటే మాకు అవి అన్నీ ఈ పిచ్చితనం, మొత్తం పిచ్చితనం అని చెప్పకూడదు, ఒక రకంగా పిచ్చితనమే. ఓకే, లెట్స్ కీప్ ఇట్ అస్ పిచ్చితనమే. ఇవి అన్నీ వచ్చింది మా గురువులు దగ్గర నుంచే. అది ఒక విషయం చూసారంటే దే ట్రై టు గో టు ద రూట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై టు లెర్న్ దట్. కరెక్ట్. అక్కడి నుంచి వస్తారు. దాని ఒక విషయం పుట్టిన స్థలం ఎక్కడ, పుట్టిన ప్లేస్ ఎక్కడ, అక్కడి నుంచి దే ట్రై టు గెట్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. మా గురుగారు ఎట్లా అంటే ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసిన విషయాలు మాకు జస్ట్ ఫ్యూ డేస్ లో నేర్పిస్తారు. దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఇట్ ఈస్ లైక్ ఎ ట్రెషర్. మీరు ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటారు మ్యూజిక్ అంటే? 10 సంవత్సరాలు నేర్చుకున్నానంటే ఒక లైన్ కూడా, ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఒక లైన్ కూడా శృతిలో పాడడం వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి కేపబిలిటీ లేదు, లేకపోతే టాలెంట్ లేదు అని అనేయడం తప్పు. సాధన కాబట్టి సరి అనే టీచర్ లేదు. ఆయుర్వేదం మెడిసిన్ ఎలా చేశారు అసలు? ఒక గాయని, అటు ఆయుర్వేదం మెడిసిన్. అదే యాక్చువల్గా నేను చదివింది సిద్ధ మెడిసిన్ అండి, తమిళ్ మెడిసిన్ అంటారు. వెన్ ఐ వాస్ ది ప్రాసెస్ ఆఫ్, అంటే బాడీ తగ్గించుకోవడానికి చాలా కష్టపడే స్థితిలో బ్యాక్ ఏక్ కోసం చాలా కష్టపడ్డాను. అప్పుడు ఒక సిద్ధ డాక్టర్ దగ్గర ఒక పరిచయం మొదలెట్టింది. ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆయన నాకు చాలా విషయాలు నేర్పించేవారు అనమాట. ట్రీట్మెంట్ చేస్తూనే ఇది ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇది ఇలా ఉంది, అలా ఉంది. అందువల్ల ఇంట్రెస్ట్ వచ్చింది. నేను కూడా ఇది చదువుకోవచ్చాను. చదువుకోమ్మా, ఏం ప్రాబ్లం ఉంది అని నేర్పించారు. తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీలో కోర్స్ చదువుకున్నా, బట్ ఎగ్జామ్స్ తీసుకోలేదు. అంటే పేరు వెనక డాక్టర్ అది పెట్టుకోవడానికి అట్లా కాదు, నాకు తెలుసుకోవాలి. సో ఇప్పుడు కూడా మ్యాక్సిమం కొన్నప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ కీపింగ్ వెల్ ఆల్సో, మ్యాక్సిమం ఈ టాబ్లెట్స్ అలాంటి విషయాలు అవాయిడ్ చేసి ఇంట్లోనే మెడిసిన్స్ ప్రిపేర్ చేసుకోవడం, లేకపోతే తలకి నూనె ప్రిపేర్ చేసుకోవడం, బాడీకి తైలం ప్రిపేర్ చేసుకోవడం, కషాయం ప్రిపేర్ చేసుకోవడం, ఇవి అన్నీ ఏం నేర్చుకున్నానో దాంట్లో నేనే చూసుకుని చేసుకుంటాను. మా పిల్లలకి కూడా అలాగే వైద్యం అలాగే చేస్తానన్నమాట. ఎక్కువ కుదిరిన వరకు టాబ్లెట్స్ అవి అన్నీ అవాయిడ్ చేస్తానన్నమాట. అది చాలా హెల్ప్ చేస్తుంది నాకు. ఖురాన్ చదవడం కోసం అరబ్ నేర్చుకున్నారని, జపాన్, స్పానిష్, ఎన్నో భాషలు, స్పానిష్, జర్మన్ అండ్ ఇటాలియన్ వచ్చి నా వెస్టర్న్ క్లాసికల్ సింగింగ్ ప్రొనౌన్సియేషన్ కోసం నేర్చుకున్నాను. జర్మన్ సాంగ్స్ ఉంటాయి, స్పానిష్ సాంగ్స్ ఉంటాయి, ఫ్రెంచ్ కూడా ఉన్నాయి. కానీ ఫ్రెంచ్ ఏంటో నాకు ఇంట్రెస్టే లేదు. అంటే ఐ డోంట్ నో, ఐ కుడెంట్ లైక్ దట్ లాంగ్వేజ్ వెరీ మచ్. ఏంటో తెలియట్లా. ఫ్రెంచ్ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను, బట్ కుదరట్లేదు. బట్ జర్మన్, ఇటాలియన్, స్పానిష్ చాలా ఈజీగా వచ్చింది, రాయడం చదవడానికి ఈజీగా వచ్చింది అనమాట. పాడడంలో చాలా హెల్ప్ చేసింది నాకు ఎగ్జామ్స్లో.
ఖురాన్ యాక్చువల్గా నాకు అన్నీ చదవడం చాలా ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి, అంటే కొంచెం స్పిరిచువల్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో అది తెలుసుకోవడానికి, బట్ మోర్ దెన్ ఈవెన్ రీడింగ్ ఖురాన్ ఆల్సో అరబిక్ లాంగ్వేజ్కి మంచి డెప్త్ లిటరేచర్ ఉంది. ఇట్స్ డెఫినెట్లీ బ్యూటిఫుల్ లాంగ్వేజ్, వెరీ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్. అరబిక్ ప్రొనౌన్సియేషన్ వచ్చిందంటే నాకు తమిళ్ అరబిక్ నా ఎక్స్పీరియన్స్లో తమిళ్ అరబిక్ తర్వాత తెలుగు సంస్కృత్ ఇలాంటి లాంగ్వేజెస్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా వచ్చిందంటే నాలిక ఎట్లాగైతే పలుకుతుంది శబ్దాలు. సో అది ఒక ఇంట్రెస్ట్ అంతే, లాంగ్వేజ్ లెర్నింగ్ ఒక నేర్చుకోవడం. సో అల్టిమేట్లీ ఇప్పుడు మీరు పిహెచ్డి చేస్తా అని చెప్పారు. అవును. ఎందులో చేయాలనుకుంటున్నారు పిహెచ్డి? స్పెషల్ ఎడ్యుకేషన్లో పిహెచ్డి చేయాలి, మ్యూజిక్లో కూడా పిహెచ్డి చేయాలి. పిహెచ్డి మ్యూజిక్లో చేయడానికి రీజన్ వచ్చి బాలుగారు మెయిన్గా. ఆయన ఎప్పుడు అంటారు, కొన్ని టాపిక్స్ చెప్పి కల్పన ఈ టాపిక్స్లో వై డోంట్ యూ డూ అ రీసెర్చ్ అని అంటారు. నేను చెప్తాను చేద్దాం డాడీ, చేద్దాం, ఇప్పుడు ఎలా చేస్తాను అని. తర్వాత ఎంఏ ఫినిష్ ఇప్పుడు అయ్యేటప్పటికి ఎంఏ స్టార్ట్ చేసేటప్పుడే నేను చెప్పాను డాడీ ఇలా ఎంఏ స్టార్ట్ చేస్తున్నాను, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలోనే సీటు దొరికింది, రెగ్యులర్ కాలేజీ చేస్తున్నాను అనేటప్పటికి చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు అట్లీస్ట్ ఒక పిహెచ్డి కొంచెం గుర్తు చేసుకుని రీసెర్చ్ ఏదైనా చేస్తావా అని అన్నారు. మాట ఇచ్చాను, చేస్తాను డాడీ అన్న. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది డ్రైవింగ్ ఫ్యాక్టర్స్. తర్వాత మా గురుగారు చెప్పేవారు కొన్ని టాపిక్స్, ఆయన ఎక్కువ రీసెర్చ్ చేసేవారు లయం మీద. సో అందువల్ల వీళ్ళిద్దరు మోటివేషన్ వల్ల నాకు డెఫినెట్గా చేయాలి, ఖచ్చితంగా బాలు గారు అడిగిన ఆ పర్టికులర్ టాపిక్లో చేయాలని నా ఉద్దేశం. బట్ లెట్స్ సీ, థీసిస్ అలాట్ అవ్వడం మన చేతిలో లేదు. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఇస్ గాడ్స్ విల్. అది తప్పకుండా చేస్తారు. అసలు మీ అంతిమ లక్ష్యం ఏంటి? అంటే ఇవన్నీ మీరు గోల్స్ మీట్ అవుతూ వెళ్ళారు. వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ గోల్? అల్టిమేట్ అని చెప్పడం కుదరదు అండి, ఎందుకంటే చచ్చిపోయే వరకు వీ విల్ హ్యావ్ సంథింగ్ టు లెర్న్ టిల్ వీ స్టెప్ ఇన్ టు ద గ్రేవ్. ఈ గోల్ అయ్యిందా, నెక్స్ట్ ఇంకా ఏదో కొత్తగా పుడుతుంది. ఇప్పుడు మేబీ దృష్టిలో ఉండకపోవచ్చు, కొత్తగా ఏదో పుడుతుంది. ప్రస్తుతానికి ఏముంది మీకు, మీ విజన్లో ఏముంది? ఈ 2 పిహెచ్డి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు కొత్తగా నేను మొదలెట్టింది యాజ్ అ మ్యూజిక్ కంపోజర్గా. ఈ సంవత్సరం మీ అందరికీ అంటే మొట్టమొదటిసారిగా అఫీషియల్గా ఒక ఛానల్ ద్వారా ఈ హ్యాపీ న్యూస్ని పంచుకుంటున్నాను. ఒక మల్టీలింగ్వల్ ఫిలింకి, తమిళ్ తెలుగు అండ్ హిందీ మల్టీలింగ్వల్ ఫిలిం ఒకటికి ఈ సంవత్సరం మ్యూజిక్ కంపోజర్గా మొదలు పెడుతున్నాను, అడుగు పెడుతున్నాను. దేవుడి దయ వల్ల మీ అందరూ ఆశీస్సుల వల్ల మంచిగా చేయాలి, మంచిగా రావాలని కోరుకుంటున్నాను. గ్రేట్. మీ అమ్మాయి కూడా సంగీతం నేర్పిస్తున్నారా? తనని కూడా మీరు గాయనిగా? యాక్చువల్గా 3 పిల్లలు ఉన్నారు నాకు. ఓకే. 3 గర్ల్సే. గ్రేట్. ఒక డాటర్ వచ్చి తను బాగా భరతనాట్యం చేస్తుంది. అది అంటే షీజ్ లైక్ డిఫాల్ట్, తనకి ఆ టాలెంట్ ఉంది. పెద్దమ్మాయి పాడుతుంది. కానీ ఇప్పుడు వరకు నాకు అమ్మ కాబట్టి ఫోర్స్ చేసి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పాలని నాకు ఉద్దేశం లేదు. ఆర్ట్స్ మట్టుకు అట్లీస్ట్ చదువు ఓకే, 10th చదివే తీరాలి, +2 చదివే తీరాలి, మ్యాథ్స్ చదివే తీరాలి అని తలకు కొట్టుకోవచ్చు. బట్ ఆర్ట్స్ అనే ఒక విషయం కంపల్షన్లో రాకూడదు అనేది నా ఉద్దేశం. ఆ ఇంట్రెస్ట్ ఏంటని చూపించాలి పిల్లలకి, బట్ కంపల్ చేయకూడదు అని తెలుసు. టాలెంట్ ఉంటే కూడా, ప్యాషన్ లేకుంటే ఆర్ట్ అంటే ఎంత అమ్మ అంటే కూడా, గురువులు అంటే కూడా పిల్లలు పట్టించుకోరు, నేర్చుకోరు. సో మీకు ఎప్పుడు కానీ ఒకటి సరిగా నేర్చుకోకుండా స్టేజ్ ఎక్కడం మట్టుకు ఆలోచించకండి అని చెప్పేసి, అది మట్టుకు మీరు ఎప్పుడు కావాలో నేర్పించడానికి మేమున్నాం. నేను ఫుల్ సహాయం చేస్తాను, హెల్ప్ చేస్తాను. బట్ నేర్చుకోకుండా, ఏం తెలియకుండా అజ్ఞానిలాగా వెళ్ళి ఒక విషయం చేయకూడదు. కరెక్ట్, అంతే. పిబి శ్రీనివాస్ గారితో కూడా చక్కటి అనుబంధం ఉంది, గురుతుల్య అనుబంధం, దాని గురించి చెప్పండి. పిబి శ్రీనివాస్ అంకుల్ అంటేనే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది, మీరు నవ్వకూడదు, రోస్ మిల్క్. నవ్వకూడదు అన్నారు కానీ నవ్వాను. చెన్నైలో వుడ్నాన్స్ డ్రైవ్ ఇన్ హోటల్ అని చాలా ఫేమస్, ఆ ప్లేస్ ఫేమస్ అయింది పిబిఎస్ అంకుల్ వల్లనే. పిబిఎస్ అంకుల్ అంటే జ్ఞానం అని అంటారు, అది విజ్డమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నాలెడ్జ్. కరెక్ట్. అలాంటి పెద్దవాళ్ళు వాళ్ళు, ట్రూలీ లెజెండరీ. అంటే ఆ లెజెండ్ అనే ఆ పదానికి అర్హత ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు, ట్రూలీ. పిబిఎస్ అంకుల్ వచ్చి నన్ను ఎప్పుడూ కల్పు అని పిలుస్తారు. స్టోన్ ఫ్లవర్ అంటారు. స్టోన్ ఫ్లవర్, అదేంటి అంకుల్ స్టోన్ ఫ్లవర్? కల్ అంటే తమిళ్లో స్టోన్, రాయి. పూ అంటే తమిళ్లో పూ, ఫ్లవర్, స్టోన్ ఫ్లవర్ అంటారు. కల్పుని లిటరల్గా ట్రాన్స్లేట్ చేసి ఏదో సరదాగా ఆడుకుంటున్నారు నాతో అని అనుకున్నాం. తర్వాత చెప్పారు, నిన్ను ఊరికే నేను కల్పు అని పిలవలేదు అన్నారు. ఏంటి అంకుల్ చెప్పండి అంటే, నీకు కళ్ళు అంటే స్టోన్ లాగా డిటర్మినేషన్,
ఫ్లవర్ లాగా నీ మనసు. గ్రేట్. సో ఇవి రెండు కలిపి కలుపు అని, అందుకే నేను ఊరికే నిన్ను కలుపు అని పిలవలేదని అంటారు. అది తర్వాత ఆయన ఈ మాట చెప్పిన తర్వాత ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ మీ అట్ మై పర్సనాలిటీ. ఓ నేను ఎస్ ఇన్ అ వే వాట్ హీ సెడ్ ఇస్ ట్రూ అని అనిపించి ఒక ఇంట్రెస్ట్తో ఒక జోష్తో ఒక రింగ్ ఉండేది నా దగ్గర. దాంట్లో కల్ పూ అని మధ్యలో పీబీఎస్ అంకుల్ గుర్తుగా ఒక ఫ్లవర్ వేసుకుని ఆ రింగ్ ఎప్పుడు చూస్తేనే కలుపు కలుపు, ఓయా పీబీఎస్ అంకుల్ ఇట్లా చెప్పారు కదా అని. ఆయన ఎక్కడైనా నా ఇంటర్వ్యూ కానీ ఏదైనా ఆర్టికల్ కానీ న్యూస్ పేపర్లో ఏదైనా వచ్చిందంటే, ఇంటర్వ్యూ అలా ఏదైనా వచ్చిందంటే ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేసేవారు. ఫోన్ చేసి స్టోన్ ఫ్లవర్ ఇలా చూశాను ఈ ఇంటర్వ్యూ, ఇట్ వాస్ వెరీ నైస్. ఒక 5 minutes దాంట్లో ఉన్న ప్లస్ మైనస్ కరెక్ట్ రాంగ్ ఇవన్నీ టక 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 అని చెప్పేశారు. హీస్ అ గ్రేట్ మ్యాన్. ఎవ్రీబడి నో హిమ్ యాజ్ అ సింగర్, బట్ అపార్ట్ ఫ్రమ్ సింగర్ హీస్ ఎక్కువ ఈ రచన అంటే రాస్తే వాళ్ళు పీపుల్ హూ ఆర్ రైటర్స్ ఆర్ పాటలు రాసేవాళ్ళు, ప్రోస్ రాసేవాళ్ళు హూ ఆర్ రైటర్స్, దే హ్యావ్ ఎ వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అండి. వాళ్ళు లోకం వెరీ డిఫరెంట్. సింగర్ది కంపోజర్ది అది ఒక లోకం అంటే రైటర్స్ వాళ్ళ లోకం. అలాంటి ఒక పెద్ద జ్ఞాని అని చెప్పాలి పీబీఎస్ అంకుల్ని. హీ మాస్టర్డ్ లాట్ ఆఫ్ లాంగ్వేజెస్. మీరు గజల్స్ కూడా పాడారు కదా? గజల్స్ ఆయన గజల్ అప్పుడప్పుడు టైం దొరికేటప్పుడు నేర్పిస్తారు. తమిళ్లో ఆయన హీ డిడ్ అ గజల్ ఆల్బమ్, ఓఎస్ అరుణ్ గారు పాడించి ఒక ఆల్బమ్ చేశారు. హీస్ అ మహాకళాకారుడు. మీరు ఈ రోజు మాకు ఒక గజల్ కూడా వినిపించబోతున్నారు. షూర్ డెఫినెట్ గా. నాకు గజల్స్ అంటేనే ఇంట్రెస్ట్ పుట్టేది బికాస్ ఆఫ్ గజల్ సామ్రాట్ శ్రీ గులాం అలీ గారు. ఆయన వల్లనే, ఆయన గజల్స్ వింటూనే నాకు ఫస్ట్ గజల్స్ పాడాలి. నేను ఫార్మల్గా హిందుస్థానీ కానీ గజల్స్ కానీ ఏం నేర్చుకోలేదు. నేను నేర్చుకునేది శాస్త్రీయ మన సౌత్ ఇండియన్ కర్ణాటిక్ సంగీతమే నేర్చుకున్నాను. ఇవి అన్ని ఇంట్రెస్ట్ వల్ల. హార్మోనియం వాయిస్తాను, మా ఫాదర్ హార్మోనియం ప్లేయర్ అనమాట. సో అందువల్ల హార్మోనియం వాయిస్తూనే గజల్స్ అలా పాడడం మొదలైంది. గజల్ నేర్చుకోవాలని నాకు ఇంట్రెస్ట్ పుట్టింది ఈ పర్టికులర్ గజల్ విన్న తర్వాత. ఈ గజల్ గులాం అలీ సాబ్ తర్వాత ఆశా భోస్లే అమ్మ వాళ్ళు ఇద్దరూ కలిసి పాడిన ఒక డ్యూయెట్. ఇది విన్నప్పటి నుంచి గజల్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ పుట్టింది నాకు. ఒక మహిళగా ఎనీ ఇండస్ట్రీ, ఒక ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఎన్నో చూస్తూ ఉంటాం, ఎన్నో అడ్డంకులు ఒడిదుడుకులు ఉంటాయి. మీరు ఎలా ఎదుర్కొన్నారు? నేను ఒకటి ఓపెన్గా చెప్పాలంటే, అమ్మాయి అయితే సరే ఎవరైతే సరే, ఒక అమ్మాయికి వెన్ షీ ఈస్ ప్రొసీడింగ్ ఇన్ హర్ కెరియర్, ద బెస్ట్ వెపన్ టు సేఫ్ గార్డ్ అస్ ఫ్రమ్ ఎనీ అన్నెసెసరీ థింగ్స్ అంటే మన సబ్జెక్ట్ నాలెడ్జే. మనం ఏం చేస్తున్నామో తెలిసినది చేయాలి, చేసేది ఏంటని మనకు తెలవాలి. కరెక్ట్. ఆ క్లారిటీ ఉంటే చాలు. గర్ల్ హ్యాస్ టు బి లైక్ ఫైర్ అని అంటారు. ఫైర్ అంటే జనరల్గా వేరే రకంగా తీసుకుంటారు, కానీ దాంతోపాటు మెయిన్ థింగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. చేసే కెరియర్లో, చేసే మన పనిలో ఏం చేసే దాంట్లో ఒక తమిళ్లో చెప్తారు పాండిత్యం అని అంటారు. అంటే ఆథెంటిసిటీ ఉండాలి, కరెక్ట్గా అవేర్నెస్ ఉండాలి, ఎరుకతో చేయాలి. ఏ పని చేసినా మనం తెలుసుకుని చేస్తే. జనరల్గా ఫేస్ చేసిన అది అలా ఉంటే మనం అనవసరంగా ఒకరి దగ్గర అంటే అదే అనవసరంగా సుపీరియారిటీ కాంప్లెక్స్ రాదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండడానికి కూడా అవసరం లేదు. కంపారిజన్ ఎప్పుడు మా గురుగారు అంటారు, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. ఇంకొక కల్పనని మీరు నాకు చూపించండి, లేకపోతే ఇంకొక సరస్వతి గారిని నేను చూపిస్తే మనం కంపారిజన్, బికాస్ కంపారిజన్ లాజికే అదే కదా. యూ షుడ్ హ్యావ్ 2 similar things, దెన్ యూ స్టార్ట్ కంపేరింగ్. దేర్ ఇస్ నో అదర్ కల్పన. అది లోట్ అయితే సరి, మంచిదైతే సరి, గుడ్ అండ్ బ్యాడ్, నెగటివ్ పాజిటివ్ అంతే అయితే సరి. ఐఎమ్ జస్ట్ అ ప్యాకేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. కరెక్ట్. సో ఇంకొక సరస్వతిని చూపిస్తేనే ఐ కెన్ కంపేర్. సో దెర్ ఇస్ నో అదర్ కల్పన అనేటప్పటికి ఐఎమ్ స్టాండింగ్ యూనిక్ కదా. వై షుడ్ ఐ కంపేర్ బిగ్ ఆర్ స్మాల్? అవసరమే లేదు. బట్ అమ్మాయిలకి ఉన్న ప్రాబ్లమ్స్ అవి అన్నీ ఎవరైతే ఫేస్ చేస్తారో, బట్ అవి అన్నీ నాకు తెలిసి అలాంటి ఇష్యూస్ ఓవర్కమ్ చేయొచ్చు, ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు అనేది. మీరు బిగ్ బాస్ లాంటి షోలో కూడా పార్టిసిపేట్ చేశారు. జీవితంలో సీరియస్ గా అదే కొన్నిసార్లు మనం తెలియకుండా కొన్ని డిసిషన్స్ తీసుకుంటాము. దానివల్ల దాంట్లో కూడా ఏదో ఒక మంచి లెసన్ ఉంటుంది మనకి, ఏదో జీవితం ఏదో ఒకటి నేర్పిస్తుంది. యాక్చువల్గా ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు పుస్తకాలు బాగా చదువుతారు అని. ఎక్కువ ఫిక్షన్ చదవను, ఫిక్షన్ నావెల్స్ పెద్దగా చదవను. ఆఫ్ లైట్ ఇప్పుడు కొంచెం నావెల్స్ ఒక అంటే ఆర్టిస్టిక్ బేస్డ్ నావెల్స్, కొంచెం ఆటోబయోగ్రఫీస్ ఇష్టం నాకు. మ్యూజిషియన్స్ ఆటోబయోగ్రఫీ చదువుతా, తర్వాత స్పిరిచువల్ సంబంధించిన విషయాలు చదువుతా, తర్వాత హెల్త్, మెడిసిన్స్ అలాంటి విషయాలు చదువుతా. ఏ బుక్ ఎక్కువ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది? నిజం చెప్పాలంటే తమిళ్ లిటరేచర్ మీద ఆఫ్ లేట్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి పిచ్చి పెట్టిపోయింది నాకు తమిళ్ లిటరేచర్ మీద. తిరువాసకం, తిరుపావై, శివజ్ఞాన బోధం, తర్వాత తిరుకురల్,
ఇలాంటి విషయం మీద చాలా పిచ్చి పట్టిపోయింది. మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా చాలా ఎక్సెల్ అయ్యారు. ఎంతమందికి మీరు నాకు డబ్బింగ్ చెప్పడం చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, కానీ చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఒక గంట మాట్లాడడం అనేది దగ్గర దగ్గర 4 to 5 hours పాడడానికి సరిపోతున్న ఎనర్జీ అనమాట. సో ఎక్కువ ఈ అరవడం, డబ్బింగ్లో ఈ ఏడవడం అట్లాంటి విషయాలు నేను చాలా కష్టపడ్డాను. అందువల్ల అబ్బా దీనికన్నా పాడడం మంచిదబ్బా, 5 hours నన్ను కూర్చొని పాటలు పాడాలంటే కూడా హ్యాపీగా ప్రోగ్రామ్ చేస్తాను, హ్యాపీగా పాడతానండి. కానీ ఒక్క గంట డబ్బింగ్లో వాయిస్ ట్రైన్ అయిపోయిందంటే అది సీరియస్గా, అదే నేను ఎప్పుడు సింగర్ సునీతాక గురించి ఎప్పుడు నేను తన్ని అభిమానిస్తానన్నమాట. తను షీ ఆల్వేస్ కెప్ట్ ఈక్వలీ డబ్బింగ్ యాజ్ వెల్ as సింగింగ్, రెండిటిని బ్యాలెన్స్ చేసుకుని చాలా జాగ్రత్తగా వెళ్ళింది. అది ఒక టాలెంట్, అది ఆల్సో ఇట్ ఇస్ అ గాడ్స్ బ్లెస్సింగ్ అనమాట. బట్ డబ్బింగ్, యాక్టింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. బట్ నాకు పట్టిన విషయాలు అని వస్తే మటుకు చేస్తాను, లేకపోతే నా వల్ల కాదు. మీరు గాయనిగా స్థిరపడిన తర్వాత కూడా ఒక మ్యూజిక్ కాంపిటీషన్ షోలో పార్టిసిపేట్ చేశారు. ఏంటి కారణం? 25 yearsగా బీయింగ్ అ ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్, 2010లో నేను లైఫ్లో ఒక సందర్భంలో, అంటే ఓపెన్గా చెప్పాలంటే అన్నీ పోయింది నా జీవితంలో. మై మ్యారిటల్ లైఫ్ వాజ్ అ డిసాస్టర్. పాపతో పాటు నాకు ఇంకా ఉద్యోగం పెద్దగా లేదు, ఏం లేదు, అలాంటి ఒక పరిస్థితి. దట్ వాస్ అ సెట్ బ్యాక్ ఇన్ మై కెరియర్ అగైన్. ఇట్ వాజ్ అ సెకండ్ ఇన్నింగ్స్ అయిన తర్వాత ఒక సెట్ బ్యాక్ మళ్ళీ మా కెరియర్లో యాజ్ అన్ అడల్ట్ ఐ ఫేస్డ్ దట్. అప్పుడు ఏం లేకుండా చనిపోవడమే బెటర్ అని అనిపించిన ఆ టైంలో సింగర్ చిత్రామ్మనే ఇట్లా మళ్ళీ సూసైడ్ చేసుకోవడానికి, మళ్ళీ నువ్వు ఎందుకు, అందుకే పుట్టావా నువ్వు, చాలు నువ్వు అనుభవించిన కష్టాలు. బికాస్ చిత్రామ్మ నన్ను చిన్నప్పటి నుంచి, వాణిజయరామమ్మ కానీ, జానకమ్మ కానీ, సుశీలమ్మ కానీ అందరూ నన్ను, మా నాన్నగారు మ్యూజిక్ చేసేటప్పుడు అందరూ పాడేవారు. జేసుదాస్ అంకుల్, మా ఎస్పీబీ అప్ప, వాళ్ళందరూ పాడేవాళ్ళు. సో అందరికీ చిన్నప్పటి నుంచి నన్ను బాగా తెలుసు. సో అలాంటి నన్ను నేను చూసి పెరిగిన ఒక పిల్ల, నువ్వు ఏంటి ఇట్లా జీవితం వద్దు అని మానేయడం అనేది చాలా తప్పు. ఓకే, నువ్వు ఏదో ఒక రకంగా నన్ను డైవర్ట్ చేయాలి ఆ సూసైడల్ థాట్స్ నుంచి, కానీ అన్నీ అయిపోయింది నా లైఫ్లో అన్నట్టుగా ఒక థాట్ నుంచి డైవర్ట్ చేయడానికి చిత్రమ్మ వచ్చి, పోనీ నువ్వు వచ్చి ఇక్కడ ఒక కాంపిటీషన్ జరుగుతుంది, నువ్వు వచ్చి ఇక్కడ జాయిన్ చేయి, అట్లా అట్లీస్ట్ నిన్ను డైవర్ట్ చేసుకొని ఏదో సరదాగా చెప్పారు. నేను నిజంగానే వెళ్ళిపోయాను. వెళ్ళి ఆ టైంకి మలయాళం ఒక అక్షరం కూడా నాకు తెలియదు. మలయాళం ఇస్ కంప్లీట్లీ ఏలియన్ లాంగ్వేజ్ టు మీ, ఏమి తెలియదు. కానీ అక్కడికి వెళ్ళి డే 1 నుంచి ఒక కసితో వెళ్ళాను. వాళ్ళ తెలిసిన వాళ్ళందరూ నేను గెలుస్తానా లేదా అని తెలియదు. చిత్రామ్మకి ఏంటంటే ఓకే, ఒక 2 months 3 months ఒకవేళ తర్వాత తను ఎలిమినేట్ అయిపోయిందంటే కూడా పర్లేదు, వేరే ఒక ఎక్స్పీరియన్స్, మైండ్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంలో పిలిచారు. కానీ కసితో వెళ్ళి ఎలాగైతే ఈ ప్రైజ్ మనీ, ఇట్ వాస్ అ ఫ్లాట్ అనమాట, ఒక అసెట్, ఒక విల్లా గెలిచిన వాళ్ళకి, ఇది నా కూతురు కోసం ఎలాగైతే గెలవాలి అని చెప్పి ఒక కసితో వెళ్ళా. నిజంగానే ఎంతోమంది నన్ను వెనక తిట్టారు. టు బీ వెరీ ఆనెస్ట్, దే లిటరలీ ఈవెన్ స్పిట్ ఆన్ మీ. అంటే ఒక ప్లేబ్యాక్ సింగర్గా ఉండి కంటెస్టెంట్గా వెళ్ళిపోయి, మన ఇండస్ట్రీకి తన వల్ల మన పరువు పోయింది అన్నట్టుగా ఎంతోమంది మాట్లాడారు. మా పేరెంట్స్ దగ్గర వచ్చి చాలామంది కంప్లైంట్ చేశారు, మీ కూతురికి మీరు అడ్వైస్ చేయరా, అసలు సిగ్గు లేదా, అసలు బుద్ధి లేదా అన్నట్టుగా ఎంతోమంది మాట్లాడారు. బట్ బయట ఉన్న వాళ్ళు ఎంత మాట్లాడితే మేడం, ఒక్కొక్కరు వాళ్ళ జీవితంలో ఏం కష్టపడుతున్నారు, ఎలాంటి ఫేసెస్ దాటి వెళ్ళిపోతున్నారు అనేది వాళ్ళు కష్టపడే వాళ్ళకి తెలుసు. మనం బయట నుంచి ఈజీగా సలహాలు ఇవ్వచ్చు, లేకపోతే మంచిది చెడ్డది ఈజీగా ఈ నోటుతో మనం మాట్లాడచ్చు, బట్ వాళ్ళకి తెలుసు. బట్ ఎంతోమంది చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడేపిన తర్వాత కూడా 1.5 years ఒక తపస్లాగా ఉండిపోయింది నా జీవితం. ఇంకా ఏం ఆలోచన లేకుండా ఇది గెలవాలి, నేను పైకి రావాలి, నా కూతుర్ని పైకి తీసుకురావాలి, ఇది గెలవాలి అంతే అని చెప్పి చివరిలో ఆ హార్డ్ వర్క్కి, దైవానుగ్రహం వల్ల హార్డ్ వర్క్కి ఇది ఐ గాట్ ద ఫ్రూట్స్ ఫర్ దట్. ఐ వన్ ఇన్ దట్ కాంపిటీషన్. బట్ ఇప్పుడు ఒక రియాలిటీ షోలో వెళ్ళి, ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత ఒక రియాలిటీ షో వెళ్ళి జడ్జిగా కూర్చునేటప్పుడు ఒక కంటెస్టెంట్ మైండ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు పడే బాధలు. ఇంతకుముందు రియాలిటీ షోస్ ఇట్లా కాదు కదా. నేను ఇప్పుడు చూస్తాను, అంటే మేము పొద్దున వచ్చేస్తాం, 6 o'clock వస్తాం సెట్కి, నేను కంటెస్టెంట్గా ఉండేటప్పుడు రాత్రి 11 గంటలకి బ్యాక్ వెళ్తాము రూమ్కి. ఆ లైట్స్లో కూర్చోవడం, వాయిస్ డ్రై అయిపోతుంది,
పాడడానికి కష్టం, దీని మధ్యలో టెన్షన్స్, అయ్యో ఈ రౌండ్ నేను గెలవాలి, ఈ రౌండ్ నుంచి డేంజర్ జోన్కి రాకుండా నేను సేఫ్గా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోవాలి, ఈ టెన్షన్స్, భాష తెలీదు, అది ఎట్లా నేర్చుకోవాలి, రాత్రి మొత్తం కూర్చొని ఇంపోజిషన్ రాస్తున్నట్టుగా తమిళ్లో మలయాళ పాటని నేర్చుకుని తమిళ్లో రాసి చూడకుండా పాడాలి. నాకు ఇన్ని సంవత్సరాలు 25 yearsగా స్క్రిప్ట్ చూసి పాడి అలవాటు అయిపోయింది. చూడకుండా పాడాలి, బై హార్ట్ చేసుకుని పాడాలంటే ఇట్ వాజ్ అ నైట్ మేర్, ఇట్ వాజ్ ట్రూలీ అ నైట్ మేర్. నిజం చెప్పాలంటే ఒక పెద్ద లోకంలో, ఒక చీకటైన ఒక లోకంలో ఎవరు తోడు లేకుండా నేను ఒక్కదాన్ని అక్కడ ఇరుక్కుని పోయానంటే నాకు దైవ సహాయం తప్ప ఇంకేమీ నా జీవితంలో నాకు ఎవ్వరూ నాకు ఏ విషయంలో హెల్ప్ చేయలేదు. ఈవెన్ మై ఓన్ ఫ్యామిలీ, నోబడీ హెల్ప్డ్ మీ. సో ఆ దైవానుగ్రహం వల్ల అది గెలిచాను. గెలిచిన తర్వాత నాకు నా పర్సనాలిటీలో చాలా మార్పులు వచ్చింది. ఇంత చూసి వచ్చేసాము, ఇంకేంటి, ఇంకా ఏది వచ్చిందంటే కూడా చూసుకుందాం ఓకే అన్నట్టుగా, ఓకే కామ్గా మనం ఫేస్ చేద్దాం, ఓవర్కమ్ చేద్దామని. ఎక్కువ అరవను, పాడడంలో అరవడం, స్టేజ్ మీద అల్లరి చేయడం అంతే తప్ప. అందుకే మీరు స్టోన్ ఫ్లవర్. కరెక్ట్, కల్పు, నిజంగానే కల్పు. అవును, ఇట్ వాస్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వస్తున్న వాళ్ళకి, ఇండస్ట్రీలో ఇప్పుడు పైకి రావాలనుకుంటున్న వాళ్ళకి, గాయనిమణులు అవనివ్వండి, గాయకులు అవనివ్వండి, లేదా నటులు అవనివ్వండి, బికాస్ మీరు అన్నిట్లో ఉన్నారు కాబట్టి మీరిచ్చే మెసేజ్ ఏంటి? నిజం చెప్పాలంటే మెసేజ్ ఇచ్చేదానికి అంత పెద్ద స్థాయిలో కానీ అంత గొప్ప వ్యక్తి ఏం నేను కాదు. నా స్టూడెంట్స్కి కూడా ఒకటే చెప్తాను, ప్రాపర్లీ లెర్న్ ఎనీథింగ్. ఏమైనా నేర్చుకోవాలంటే ఏ ఫీల్డ్ అయితే సరే ప్రాపర్గా నేర్చుకోండి, కరెక్ట్ గురువుల దగ్గర నుంచి నేర్చుకోండి, గురుముఖంగా నేర్చుకోండి. కొన్ని విషయాలు ఇప్పటి వరకు మనం చేసేది ఉంటుంది, ఓ దట్స్ అ రాంగ్ థింగ్, ఇక్కడ నుంచి అది ఆపేయాలంటే మనం ఆపేయాలి. వీ మస్ట్ అవాయిడ్ ఫ్యూ థింగ్స్. అంటే జెలసీ, ఎవరిని చూసి ఈ కంపారిజన్ అని ఒకటి వచ్చిందంటే జెలసీ ఆటోమేటిక్గా వస్తుంది, అవసరమే లేదు. విచ్ మీన్స్ ఇఫ్ సంబడీ ఈస్ ఫీలింగ్ జెలసీ అంటే మీరు మిమ్మల్ని ఇంకా సరిగా చూడలేదు, అర్థం చేసుకోలేదు, మీ వాల్యూ మీకే తెలియదు అన్నట్టుగానే అర్థం. ఖురాన్లో ఒక ఫేమస్ ఇది ఉంటుందని ఎంతోమంది చెప్పి విన్నాను, మన బియ్యంలో, మనం తింటున్న బియ్యం మీద మన పేరు రాసి ఉంటుంది అని అంటారు. ఒకరిని ఇంప్రెస్ చేసి, ఒకరి దగ్గర యాక్ట్ చేసి ఒక ఆపర్చునిటీ తీసుకోవాలని అవసరమే లేదు. ఒక ఆపర్చునిటీ మమ్మల్ని అంటే ఇట్ షుడ్ రీచెస్ ఆ స్థాయిలో మనల్ని పెట్టుకోవడానికి మనం ట్రై చేయాలి. సో మీకు బాగా నచ్చి, మా అందరికి ప్రేక్షకులు కూడా బాగా అభిమానించే పాటలు కొన్ని ఉన్నాయి తెలుగులో, పాడండి మాకు. ఓకే, ఫ్యూ సాంగ్స్. పెళ్ళాం ఊరెళితే ఫిలింలో ఈ పాట నాకు మంచి పేరు తెప్పించింది. దొండ పండు లాంటి పెదవి నీదే, అబద్ధం అంతా అబద్ధం, దూది పింజలాంటి పదమే నీదే, పాలమిగడంటే నడువే నీదే, పూలతిగలాంటి నుదుటే నీదే, నీ పైన నా ప్రేమ అబద్ధమనకు అనకు అనకు. ఈ పాట తర్వాత ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో, ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా, అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా, మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా, మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటూ ఏందిరా, ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఈ పాట తర్వాత కంది చేను కాడ కన్ను వేసినాడే, వంగ చేను కాడ ఒళ్ళు మరచినాడే, జొన్న చేను కాడ మాట వేసినాడే సుందరాంగి. ఈ పాట తర్వాత వర్షంలో ఝూలే ఝూలే ఝుమ్ ఝుమ్ ఝూలే, గుండెలో పొంగె నాకే సుడిగాలే, వాడంటే వాడే మగవాడంటే వాడే. తర్వాత నవమూర్తులైన నరసింహుడు అని 2 లైన్ పాడతాను. అది ముఖ్యంగా ఏంటంటే అది నాకు నంది పురస్కారం అందించిన పాట. ఎంఎం కీరవాణి గారికి నా కృతజ్ఞతలు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఎంఎం కీరవాణి సార్. అది మటుకు కాకుండా ఈ పాట కూడా అట్ స్ట్రెచ్ రికార్డ్ చేసిన ఒక పాట. అంటే మధ్యలో ఆపి 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 పంచి తీసుకోకుండా సార్ ఖచ్చితంగా ఇలాగే పాడాలి అని చెప్పి శ్రమం తీసుకుని పాడిన ఒక పాట. నవమూర్తులైనట్టి నరసింహము వీడే నవమైన శ్రీకదిరి నరసింహము,
నవమూర్తులైనట్టి నరసింహము వీడే నవమైన శ్రీకదిరి నరసింహము. ఈ సాంగ్లో ఒక ప్రత్యేకత ఏంటంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ రాగాస్ సింహేంద్ర మధ్యమం అని. ఇది ఇప్పుడు అంటే నవమూర్తులైనట్టి నరసింహము అంటే ఇప్పుడే చూస్తున్నాను, డెఫినెట్గా కీరవాణి సార్ షుడ్ హ్యావ్ రియలీ థాట్ అబౌట్ దీస్ థింగ్స్ అని. సింహేంద్ర మధ్యమం అని ఆ రాగంలో కంపోజ్ చేయడానికంటే దట్స్ ద బ్యూటీ ఆఫ్ మ్యూజిక్, దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కంపోజర్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు నా దృష్టిలో కొన్ని పాటలు ఎప్పుడు హమ్ చేస్తూనే ఉంటా, లేకపోతే నా చెవిలో ఎప్పుడు ఇట్ కీప్స్ రింగింగ్ అనమాట. అలా ఉన్న కొన్ని పాటల్లో ఈ ఒక పాట ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయనే, ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. మా ఈ ప్రోగ్రామ్కి మీరు వచ్చి మాతోని ఇంత చక్కటి టైం స్పెండ్ చేసినందుకు I really had a nice time.